శ్రీమాత్రే నమః. ఈరోజు వీడియోలో చాలామంది ఏమనుకుంటారంటే మాకెందుకు అంటే ఆ దేవుడు ఎందుకు మాకు ఈ తలరాత రాశాడు? మాకెన్నో కష్టాలొస్తున్నాయి. మేము ఎన్నో ఆపదలొస్తున్నాయి. మాకు ఎన్నో సమస్యలొస్తున్నాయి. మా అంటే మా తలరాతనే ఇట్లుందా అని బాధపడుతుంటారు గదా! అంటే దేవుడిని నిందిస్తుంటారు. ఆ దేవుడు ఇట్లెందుకు రాశాడు అని గానీ, దేవునికి తలరాత రాయడానికి ఎలాంటి సంబంధం ఉండదు. ఎందుకంటే మన తలరాతను మనమే నిర్ణయించుకుంటామన్నమాట. అంటే మనం పూర్వజన్మలో చేసిన పాపాలే ఈ జన్మలో మనకు కష్టాలనేటివి వస్తాయి. అంటే మనం ఇప్పుడు మంచిగున్నామనుకోండి, మళ్ళా వచ్చే జన్మలో గాల మనకు జన్మ ఉన్నా అప్పుడు మనం మంచిగుంటాం. అంతేగాని దేవుడు అంటే మన ప్రవర్తనను బట్టే దేవుడు మన తలరాత అనేది రాస్తాడు. మనము దేవుడిని నిందించాల్సిన అవసరం లేదనమాట. ఒక్క క్షణం మనం ఏం చేస్తున్నామో అనేది మనం ఆలోచించుకుంటే మన తలరాత అనేది మనకు అంటే మనకు పూర్వజన్మలు ఎట్లున్నామో తెలవదు గదా! అందుకే ఈ జన్మలో మనము అంటే మనం పూర్వజన్మలో చేసిన పాపాలు గానీ, ఏమైనా తప్పులు గానీ, అవన్నీ ఇప్పుడు అనుభవిస్తుంటాం గాబట్టి, మనకు ఆ గతం అంటే గుర్తుకుండదు గాబట్టి, మనం దేవుని మీద నా తలరాత ఇట్లెందుకు రాశాడా అని బాధపడుతుంటాం గదా! అయితే ఇట్లా ఎవ్వరైనా సరే, ఇది వాళ్ళనే గాదు అంటే కష్టాలు పడుతున్న వాళ్ళనే గాదు. చిన్న ఈ తంత్ర పరిహారం జేయడం వల్ల మనకు వచ్చే కష్టాలు గానీ, ఇబ్బందులు గానీ చాలా వరకు పూర్తిగా పోతాయని ఎప్పుడు అనుకోవద్దు. ఎందుకంటే కర్మఫలం అనేది అంటే రాసిన అంటే బ్రహ్మదేవుడు గూడా మన తలరాతను మార్చలేడు. కాకపోతే మనకొచ్చే ఇబ్బందులను సాధ్యమైనంత వరకు కొద్ది కొద్దిగా తీవ్రతను అనేది తగ్గించుకోవడానికి అవకాశం ఉంటదనమాట. అందుకే ఈ పరిహారాలు గానీ, ఈ తంత్రాలు గానీ, ఇవన్నీ ఎందుకు అంటే చేసే పనిలో మనం అంటే దైవాన్ని స్మరిస్తుంటాము. కొన్ని మంచి పనులు చేస్తుంటాం గదా! ఇలాంటి తంత్రాలు చేసేటప్పుడు. మనకి దీక్షలు ఎందుకు జెప్తారు అంటే, ఆ దీక్ష జేసినన్ని రోజులు మనం కొంచెం పవిత్రంగా ఉంటాం. కొంచెం మంచిగా మాట్లాడతాం. అబద్ధాలు జెప్పము. దాని ఫలము మన పాప పరిహారం అనేది తగ్గిస్తుంది. పూర్తిగా తగ్గదు. అంటే అంటే ఏదో కింద పడి కాలో చేతిలో ఇరగొట్టుకున్న బదులు ఏదో చిన్నగా దెబ్బలు తగులుతాయనమాట. ఆ తీవ్రత అనేది తగ్గుతుందనమాట మనం ఈ పరిహారాలు ఇవన్నీ చేసుకుంటూ పోతే. అయితే ఈరోజు పరిహారం ఏంటిదంటే, ఎవ్వరైనా సరే సోమవారము, గురువారము ఈ 2 రోజుల్లో మీరు వేప నూనెతోటి సింహద్వారం దగ్గర, పూజా మందిరంలో, అదేవిధంగా తులసి కోట దగ్గర వేప నూనెతోటి దీపాలు వెలిగించి మీరు మీ ఇంట్లో ఎప్పుడు మనకు పరమేశ్వరి దరిద్ర దహన స్తోత్రం ఉంటుంది కదా! ఆ స్తోత్రాన్ని పఠిస్తూ రండి. లేదా కనకదార స్తోత్రం అన్న ఇంట్లో చదువుతూ ఉండండి. అంటే ఇట్లా సోమవారము, గురువారము వేప నూనెతోటి మాత్రం. అయితే ఈ వేప నూనె ఇంట్లో దీపం వెలిగించడం వల్ల ఇంట్లో కూడంగా ఏమన్నా నెగెటివ్ ఎనర్జీ ఉన్నా, ఇంట్లో అంటే ఆ వాసన పీల్చడం వల్ల మన లోపట కొంతమంది ఇంట్లో పేషెంట్స్ ఉంటారు కదా! పేషెంట్స్‌కు ఏదో ఊపిరి సరిగా ఆడక వాళ్ళు ఏదో ఇబ్బంది పడితే ఈ నూనెను అంటే ఈ నూనె నుంచి వచ్చే పొగను పీల్చడం వల్ల ఏమవుతాయంటే మన లోపట వేప నూనె చేదు గదా! అది మన అంటే స్మెల్ ద్వారా లోపటికి పోయి మన శరీరంలో ఏమైనా బ్లాక్ అయిన నరాలే గానీ, ఏవైనా సరే ఏదైనా బ్లాక్ అయి ఉంటాయి గదా! వాటిని ఉత్తేజపరిచి మళ్ళీ యాక్టివ్‌నెస్‌ని గూడంగా చేస్తుంది. దీనివల్ల 2 ఉపయోగాలు ఉన్నాయి. అదే ఇంట్లో ఏమైనా నెగెటివ్ ఎనర్జీ ఉన్నా, నెగెటివ్ ఎనర్జీ అంటే ఇంట్లో దరిద్రం అంతే గదా! అంటే ఏమన్నా మనకు తెలియనివి ఏమన్నా ఉన్నా గానీ, వాటినన్నిటిని ఈ వేప దీని ద్వారా వచ్చే పొగ స్మెల్ ద్వారా నెగెటివ్ ఎనర్జీ గూడంగా అంటే ఇంట్లో ఎక్కువ నెగెటివ్ ఎనర్జీ ఉన్న వాళ్ళకు ఇంట్లో పిచ్చి కళలు ఎక్కువగా పడుతుంటాయి. ఇంట్లో ఎక్కువ పలవరిస్తుంటారు. పిల్లలైతే పలవరిస్తూ ఉంటారనమాట. పెద్దోళ్ళు గూడంగా సడన్‌గా లేచి కూర్చోవడము, ఇలా నెగెటివ్ ఎనర్జీ ఉన్న వాళ్ళ ఇంట్లో ఇవన్నీ సింప్టమ్స్ అనేవి కనిపిస్తాయి. ఇట్లాంటప్పుడు మనం ఇంట్లో ఎక్కువ సాంబ్రాణి పొగనో, లేకపోతే గుగ్గిలం పొగనో ఏదో ఒకటి పొగేస్తూ ఉంటే ఇంట్లో అది అంటే ఆ మంచి దగ్గర చెడు ఎప్పుడూ ఉండదనమాట. అందుకే ఎళ్ళిపోతుంది. ఏదైనా నెగెటివ్ ఎనర్జీ ఉంటే ఎళ్ళిపోతుందనమాట. అదేవిధంగా ఇంట్లో పిల్లలు బాగా మారం చేస్తుంటారు. చెప్పిన మాట వినరు అంటుంటారు కదా! చాలామంది నా కామెంట్స్‌లో గూడంగా పెట్టిండ్రు. అంటే మా పిల్లలు మాట వినడం లేదు, చెప్పింది చేయడం అంటే వీళ్ళు ఎరుపు రంగు దుస్తులు గానీ, ఎక్కువ ఎరుపు రంగును అంటే ఇష్టపడడము గానీ, ఇవన్నీ చేస్తున్న వాళ్ళకు మొండితత్వము ఎక్కువగా ఉంటదనమాట. అంటే మొండిగా ప్రవర్తించడము, మొండిగా మాట్లాడడము. అందుకే వాళ్ళకు ఎరుపు రంగు అనేది బట్టలేయకుండా ఉంటే మంచిది. ఎరుపు రంగు ధరించే వాళ్ళకు ఎక్కువగా మొండిగా మాట్లాడుతుంటారనమాట. అదేవిధంగా వీళ్ళు ఈ తంత్రం జేసేవాళ్ళు ఆదివారము
లేదా శనివారము. శనివారం రోజు మన వెంకటేశ్వర స్వామికి తులసి మాలనే గానీ, లేకపోతే వెంకటేశ్వర స్వామి ఫోటో దగ్గర పాదాల దగ్గర తులసి ఆకులన్నా వెంకటేశ్వర స్వామికి సమర్పించి, ఆ రోజు మీరు 3 పూటలు తింటే 3 పూటలు గూడంగా మీరు అరటాకిలో భోజనం చేసేటట్లు చూడండి. అరటాకి భోజనం చేయడం చాలా ఉత్తమం అన్నమాట. మనలో అంటే రవి అనుగ్రహం గూడంగా మనకు లభిస్తుంది. సూర్య అనుగ్రహం ఉంటే నవగ్రహాల్లో అన్ని గ్రహాల అనుగ్రహం గూడంగా ఉంటుంది. అదేవిధంగా ఎప్పుడైనా సరే చాలామంది ఇది గుడికి వెళ్తుంటారు కదా! గుడికి వెళ్ళినప్పుడు మగవాళ్ళు అయితేనేమో మనకు మెట్లపోటి వీళ్ళు కూర్చుంటారు కదా! బిచ్చగాళ్ళు అని అనకూడదులే కానీ వాళ్ళు కూర్చుంటారు కదా! అయితే వాళ్ళకు మగవాళ్ళు అయితేనేమో ధనం కానీ, డబ్బులే కానీ, దుస్తువులు కానీ, ఇట్లా ఏవైనా వస్తువులు కానీ దానం చేయాలి. ఆడవాళ్ళు అయితే మాత్రము వాళ్ళకు బియ్యం దానం చేయాలి. అంటే బియ్యము, పప్పు ఇట్లా ఏవైనా సరే నవధాన్యాలు ఆడవాళ్ళు అయితే ఇట్లా చేసుకుంటూ ఎక్కువ మనము బియ్యమే దానం చేయాలి. ఆడవాళ్ళు అయితే బియ్యము, మగవాళ్ళు అయితే ధనం కానీ, వస్తువులు కానీ, చెప్పులు కానీ ఇట్లా ఏవైనా వస్తువులు అనేటివి దానం చేయాలి. ఆడవాళ్ళు మాత్రము బియ్యము ఇట్లా ఏవైనా నవధాన్యాలు ఇట్లా అంటే ఏవైనా సరే పప్పు ఏవో మీకు దోచిన కాడికి వాళ్ళకు కనీసం పిరికడో 2 దోశలో దానం చేస్తూ రావాలి. ఇట్లా చేస్తే కూడా మనకు లక్ష్మీ అనుగ్రహము తొందరగా వస్తుంది. అదేవిధంగా అమ్మవారి అనుగ్రహం వల్ల కూడా ఆ ఇంట్లో రోగ బాధలు ఉండవు. ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకు శక్తి అనేది ఎక్కువ, అంటే కష్టం చేయడానికి శక్తి అనేది ఎక్కువగా ఉంటుంది. మనం కష్టపడితేనే మనకు లక్ష్మీ అనుగ్రహం వస్తుంది. ఇంట్లో కూర్చుంటే లక్ష్మీ అనుగ్రహం రాదు కదా! మనకు ఆ శక్తి రావాలి అంటే అమ్మ అనుగ్రహం ఉండాలి. కాబట్టి అమ్మవారి అనుగ్రహము చాలా తొందరగా వస్తుందన్నమాట. మనని యాక్టివ్నెస్ చేస్తుందన్నమాట. ఇట్లా జాబ్ లేని వాళ్ళకి జాబ్ రావడము ఇట్లాంటివన్నీ చేస్తుందన్నమాట. ఈ చిన్న తంత్రాలు నేను చెప్పినవి చేయండి. ఖచ్చితంగా మన జీవితంలో మంచి మార్పులనేది వస్తుంది. మనం నమ్మకంతో చేయాలి. ఫలితాలు మాత్రం అద్భుతంగా ఉంటాయి. అందరికీ ఆ పార్వతీ పరమేశ్వర్ల అనుగ్రహముతో అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్.